హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను సింపుల్ వేలో చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చికెన్ కావాలి. చికెన్ మంచిగా బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. మసాలా పౌడర్, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్ కావాలి బైండింగ్కి. మసాలా పౌడర్ అంటే యాలకులు, దాల్చిన చెక్క, గసగసాలు, ఇంకా జాపత్రి, ఇవి మాట స్పైసెస్ అన్నీ వేసి గ్రైండ్ చేశాను. పసుపు, ఇంకా కారం, సాల్ట్, ధనియా జీరా పౌడర్, ఇవి కావాలండి మనం ప్రిపేర్ చేసుకోవడానికి. అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ధనియా జీరా పౌడర్, పసుపు, సాల్ట్. ఇది సాల్ట్ అండి. వీటితో మనం ఎలా చికెన్ పకోడీ ప్రిపేర్ చేసుకో చూపిస్తాను. చికెన్ పకోడీ అంటే అది మనం ప్యాన్ మీద చికెన్ పకోడీ వేసుకోవచ్చు అన్నమాట. ఈజీగా చేసుకోవచ్చు. గరం మసాలా వేసాను ఫస్ట్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు, కారము 2 స్పూన్స్ వేసుకోండి. మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోండి. అది ధనియా జీరా పౌడర్ అండి. ధనియా జీరా పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూను. ఇంకా ఎగ్ వేయాలి. అవి మొత్తం అన్నీ కలిపేసాక ఎగ్ వేసి 1/2 అవర్ పక్కన పెట్టాలి. ఇది స్పైస్ బాక్స్ అండి. స్పైస్ బాక్స్ అంటే మనం డైలీ వంట చేసేటప్పుడు ఇలా ఒక దాంట్లో పెట్టేసుకుంటే మన వంట ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటివి 2 బాక్స్ మెయింటైన్ చేస్తే కనుక మనం డైలీ వాడేవి ఏవైతే ఉన్నాయో అవి ఇందులో పెట్టేసాం అనుకోండి, చాలా ఈజీగా వంట చేసేసుకోవచ్చు. అసలు ఆ కిచెన్ అనేది మెస్సీ అవ్వదు. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఈజీగా వంట చేసుకోవచ్చు. ఫస్ట్ పాన్ పెట్టండి. పాన్ పెట్టాక హీట్ అయ్యాక ఆయిల్ వేసి, అప్పుడు మనం ఏదైతే 1/2 అవర్ చికెన్ పక్కన పెట్టి ఉంచామో ఆ చికెన్ని పాన్ మీద వేయాలన్నమాట. ఎగ్ కంపల్సరీ వేయాలండి. ఎగ్ కంపల్సరీ వేస్తే కనుక మీకు చికెన్ ఏదైతే ఉందో అందులో ఉన్న మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా అంతా ఆయిల్లోకి వెళ్ళకుండా మంచిగా చికెన్ పట్టి ఉంటుంది. ఎగ్ వేస్తే బైండింగ్లా ఉంటుంది అన్నమాట. అది ఎగ్. ఇప్పుడు చికెన్ వేయండి. చికెన్ వేసాక వెంటనే మాత్రం కదపకూడదు. ఒక 3 మినిట్స్ అయ్యాక అప్పుడు ఇంకో వైపు తిప్పాలి. ఒక 3 మినిట్స్ వరకు అలా ఉంచేసి మూత పెట్టేసేయండి. అప్పుడు బాగుంటుంది. అప్పుడే మాత్రం కదపకండి. వేసిన వెంటనే కదిపితే చికెన్లో ఉన్న మసాలా ఏదైతే ఉందో అది ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. బాగోదు కదా, చికెన్ కుంటేనే బాగుంటుంది. సో మీరు వేసిన వెంటనే కదపద్దు, మూత పెట్టేసి ఉంచేసేయండి. మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ అయ్యాక అప్పుడు చికెన్ని కదపాలి. కదపడం అంటే వేరే వైపు తిప్పుకోవాలి. వేరే వైపు తిప్పితే అప్పుడు మంచిగా అవుతుంది అన్నమాట. ఇలా వేసేసి చికెన్ కదపకుండా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసాక ఒక 5 మినిట్స్ అలా ఉంచి అప్పుడు తీసేయాలన్నమాట. మూత పెట్టేసి తీసేసి ఒక 5 మినిట్స్ నుంచి తీసి ఇంకో వైపు తిప్పాలి. ఇలా మనకి తెలుస్తుంది, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇలా మూత పెట్టి తిప్పుతా ఉంటే సరిపోతుంది. అప్పుడు మీకు అయిపోయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది, లైట్ బ్రౌనిష్ కలర్ వస్తాయి. అప్పుడు అయిపోతుంది మన పాన్ చికెన్ పకోడీ. ఇదిగోండి ఇలా ఉంటుంది బయటికి తీసాక పాన్ చికెన్ పకోడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.